హైదరాబాద్ వచ్చినప్పటికి కూడా చాలామంది స్విగ్గీలో, జొమాటోలో, ర్యాపిడోలో చేసుకుంటూ బతుకుతున్నారు. అవునా కదా? ఎకరం రూపాయికి ఇవ్వడే దాన్ని ఎలా చూస్తున్నారు అంటే కూటమి ప్రభుత్వం తీసుకున్న విధానం బట్టి నాకైతే ఇప్పుడు మనకి అక్కడ ఐటీ ఇండస్ట్రీ కావాలంటే ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించేటప్పుడు ₹1 ఇస్తే ఉంది, ఫ్రీగా ఇస్తే ఉంది. నాకు తెలిసి అది న్యాయబద్ధమైన ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే ఏంటి బ్రో ఫ్రీగా ఇస్తారు కావాలితే నీ పిల్లలకి రేపొద్దున భవిష్యత్తు తరాలకి రేపొద్దున్న కనీసం రిజిస్ట్రేషన్ ఫీజు కూడా రాదు ₹1 స్థలం అంటే. అర్థమైందా? ఏంటంటే అది ఒక అగ్రిమెంట్ కింద తీసుకోవాలి కాబట్టి ఆ ₹26 అనేది కూడా పెట్టినట్టు అనిపించింది నాకు. ఒక అగ్రిమెంట్ రూపంగా ఉండాలి, ఇది ఫలానా సంస్థకు సంబంధించింది స్థలం, మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదని ఒక అగ్రిమెంట్ రావాలి కాబట్టి అలా ఇచ్చారనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఐటీ రంగంలో చాలా వెనకబడి ఉన్నది ఆంధ్రప్రదేశ్ అబ్బాయి. ఈ టైంలో ఐటీ రంగం సుస్థిరంగా ఉండాలంటే ఇలాంటి నాయకులు ఉండాలి, ఇలాగా కొత్త కంపెనీలు ఎంకరేజ్ చేయాలి. అర్థమైందా? అంతేగాని ఇలాంటి వాటికి కూడా వైసీపీ నేతలు లేనిపోని రూమర్స్ క్రియేట్ చేసి దీన్ని కూడా ఆపించేసి ఏదో రకంగా తప్పు మార్గాల్ని తప్పుడు మాటల్ని వాళ్ళ మీద కుదరడం అనేది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. ప్రభుత్వం నష్టం గురించి మీరు ఆలోచిస్తున్నారు. కానీ రేపు పొద్దున్న ఇప్పుడు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో, ఇంటికి ఒకడు ఉన్నాడు ఇంజనీర్, అవునా కదా? ఇంటికి ఒక ఇంజనీర్ ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎంత డెవలప్ అవ్వాలి? ఇప్పటికీ కూడా హైదరాబాద్ వచ్చే కదా బతుకుతున్నారు చాలామంది. హైదరాబాద్ వచ్చినప్పటికి కూడా చాలామంది స్విగ్గీలో, జొమాటోలో, ర్యాపిడోలో చేసుకుంటూ బతుకుతున్నారు. అవునా కదా? సరిగ్గా జాబ్ చేసినోడు ఎవడు లేదు, ఎడ్యుకేషన్ లేదు సరిగ్గా లేక అతలాకుతలమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కుకోవాలంటే ఈ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే మనం 4 సంస్థలు తీసుకొచ్చి నిలబెట్టుకోవాలి. ఇలా కూడా నిలబెట్టుకోలేకపోతే రేపొద్దున ఇంకోటి చేతిలోకి వెళ్ళిపోయింది అనుకో, మీకు తెలుసు కదా, తిమింగళంలా మొత్తం మింగేస్తాడు. అంటే ఇప్పుడు వైసీపీ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు, దాన్ని ఎలా చూస్తున్నారు? ప్రతిపక్షం అనేది రూమర్స్ క్రియేట్ చేయడం కామన్, అర్థమైందా? కాకపోతే ఇలాంటి విషయాల్లో కాదు, ఒక నీటి పారుదల సరిగ్గా లేదనో, ఆహార సదుపాయాలు సరిగ్గా లేవనో, రోడ్లు సరిగ్గా లేవనో, రవాణా వ్యవస్థ సరిగ్గా లేదనో, లేకపోతే కేంద్ర పరిపాలన సరిగ్గా లేదనో, రాష్ట్ర పరిపాలన సరిగ్గా లేదనో, ఈ డంపింగ్ యార్డులు సరిగ్గా సిస్టమ్ బాగోలేదనో, డ్రైనేజ్ సిస్టమ్ బాగోలేదనో, ఇలాంటి వాటి గురించి పోరాడితే మంచిది. అర్థమైందా? ఐటీ సంస్థలు వస్తున్నప్పుడు ఐటీ సంస్థలకు ఇచ్చే స్థలాల గురించి రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అర్థమైందా? నాకు తెలిసినంత వరకు రాజకీయం ప్రతి విషయంలోనూ కరెక్ట్ కాదు. ఐటీ రంగాలు అక్కడ నిలబడితేనే రేపొద్దున్న వచ్చే జనరేషన్స్కి 4 ఉద్యోగాలు వస్తాయి. ఐటీ రంగాలు ఎన్ని వచ్చినా కానీ ₹1 కాదు, ఫ్రీగా ఇచ్చినా పర్వాలేదు స్థలాలు, దాన్ని కూడా రాజకీయ కోణంలోకి తీసుకొచ్చి ఆ కన్స్ట్రక్షన్ కూడా జరగకుండా ఏదో ఒక అడ్డంకులు పెడతారో అవి కోర్టులో తిరుగుతూ ఉంటాయి. అక్కడ ఏ సంస్థలు నెలకొల్పలేరు, ఏ ఐటీ రంగం డెవలప్ అవ్వదో, ఈ 5 సంవత్సరాలు అయిపోద్ది, దిగిపోతారో, తర్వాత ఎవడొస్తాడో తెలియదు. అర్థమైందా? మళ్ళీ మనం యథామావుల జీవితమే, ఇదే బతుకైపోద్ది. ఏటెళ్ళ కాలం చూసుకున్నా ఒకటే బతుకవుద్ది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం శుభ్రంగా అక్కడ ఐటీ రంగం నెలకొల్పుకొని మన ఉద్యోగాలు మనమే వెతుక్కున్నట్లయితే మనం ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం.